బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్ లో మళ్ళీ వర్షం దంచి కొడుతోంది. ఉదయం మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చిన వరుణుడు కుమ్మేస్తున్నాడు. నగరంలోని పలు చోట్ల భీకర వాన పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్టలో, ఎర్రగొడ్డ, బోరబండ, కుకట్పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. నిమిషాల్లోనే రోడ్లని మునిగిపోయేంత వర్షం పడుతోంది. హైదరాబాద్ లో మళ్ళీ వర్షం దంచి కొడుతోంది. ఉదయం మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్ళీ కుమ్మేస్తున్నాడు. నగరంలోని పలు చోట్ల భీకర వాన పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్టలో, ఎర్రగడ్డ, బోరబండ, కుకట్పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. నిమిషాల్లోనే రోడ్లన్నీ మునిగిపోయేంత వర్షం పడుతోంది. హైదరాబాద్ లో మరొక క్లౌడ్ బరస్ట్. ఒకప్పుడు హిమాలయ ప్రాంతాల్లో సంభవించే క్లౌడ్ బరస్ట్లు ఇప్పుడు భాగ్యనగరంలో కనిపిస్తున్నాయి. వర్షం కురవడం మొదలు పెడితే ఆగకుండా కురుస్తున్నాయి. 2-3 గంటలు నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. గట్టిగా 2-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే సిటీ రోడ్లపై నీరు నిలుస్తోంది. అలాంటిది డబుల్ ట్రిపుల్ వర్షపాతం కురిస్తే ఇక చెప్పేదేముంది. రోడ్లన్నీ పిల్ల కాల్వలా మారిపోతూ ఉన్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతూ ఉన్నాయి. నరకం చూస్తున్నారు ప్రజలంతా. భాగ్యనగరంలో వర్షం అంతకంతకు పెరుగుతోంది. చిన్న చినుకులతో మొదలై చూస్తుండగానే భీకర వానగా మారింది. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన సిటిజన్లు రోడ్లపై నానుతూ ఉన్నారు. 2 వీలర్లు, 4 వీలర్లు ముందు కదలడం లేదు. సిటీ బస్సులు నత్తలతో పోటీ పడుతూ ముందుకెడుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మన స్క్రీన్ పై చూస్తున్న అమీర్పేట్, బేగంపేట, శ్రీనగర్ కాలనీలో కూడా మనకు విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. మోకాళ్ల లోతు వరకు కూడా వాటర్ నిలిచిపోయిన పరిస్థితి. అలాగే ఆయన స్క్రీన్ లో చూస్తున్న అంటే నాంపల్లి, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ ఎక్కడ చూసినా కూడా ఒక క్లౌడ్ బరస్ట్ హైదరాబాద్ లో కురుస్తుందా అన్న విధంగా కూడా వాటర్ నిలిచిపోయిన పరిస్థితి. సో ఇదే విధంగా కురుస్తాయండి. ఏమైపోతుందో హైదరాబాద్ కూడా తెలియదు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గత 2-3 గంటలుగా కూడా అదే సిచ్యువేషన్ నెలకొని ఉంది. సో రైట్ నౌ అంటే ఇంకా ఎంతసేపు ఈ వర్షం కురిసే అవకాశం ఉంది? ఐఎండీ ఏం చెప్తోంది?
అయితే ఈ రోజు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మనం ఇప్పుడు మాట్లాడితే అయితే హైదరాబాద్ లో మనకు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే అయితే వాతావరణం అంతా మనకు కూల్ గానే కనిపించింది. అయితే నిన్న కూడా భారీ వర్షం అయితే నమోదైంది. ఇక భారీ వర్షంలో చూసుకుంటే అయితే మనకు కుత్బుల్లాపూర్ లో 18 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదైంది. దీనితో అయితే క్లౌడ్ బస్ట్ గానే ఏర్పడిందని చెప్పాలి. ఇక ఇప్పుడు కూడా చూసుకుంటే అయితే మనకు గత కొద్దిసేపటి నుంచి అయితే నగరంలో వర్షం మొదలైందని చెప్పాలి. అయితే చిన్నగా చినుకులతో స్టార్ట్ అయిన వర్షం ఇప్పుడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అయితే ఇప్పుడు మనము హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ నుంచి మళ్ళీ మనకు నాంపల్లి, ఖైరతాబాద్ అసెంబ్లీ, ఓ సిటీ వరకు అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే చిన్న వర్షం పడుతున్నే చాలు మనకు నగరం అంతా చెరువులను తలపిస్తుంటుంది. అయితే చిన్నపాటి వర్షానికి కూడా మొత్తం మనకి ఎక్కడ చూసినా కానీ వర్షం నీరు అయితే బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మాత్రం నగరవాసులు అయితే ఇప్పుడు ఎంతగానో భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఈ వర్షాన్ని చూస్తే కూడా మనకు ముంబై, ఏపీ లాంటి ప్రాంతాలు అయితే గుర్తుకొస్తున్నాయని చెప్పాలి. అయితే ఇక దీంతో పాటు కూడా చూసినప్పటికీ అయితే మొన్న గత వారం నుంచి ఏదైతే వర్షాలు పడుతున్నాయో దాంట్లో కూడా చాలా మంది వరకు అయితే ఒక 5 నుంచి 6 వరకు వరదలలో చిక్కుకుపోవడం, దాంట్లో 3 మృతి చెందడం కూడా చోటు చేసుకుంది. కాబట్టి ఇటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తారు. దానితో పాటు కూడా చూసినప్పటికైతే ఇప్పుడు భారీ వర్షం అయితే పడే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు కూడా ఐఎండీ కూడా చెప్తుంది. ఇక ఇప్పుడు ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి త్వరగా ఇంటికి రీచ్ అవ్వాలని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుప్రియ. రైట్ గా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో వర్షం ఇప్పటికే స్టార్ట్ అయింది. మరికొద్ది గంటలో కూడా చాలా వరకు ఇంకా ఎక్కువగా కూడా వర్షం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మన స్క్రీన్పై ఇప్పటికే చూపించాం. అంటే మోకాళ్ల లోతు వరకు కూడా వర్షం నిలిచిపోయిన పరిస్థితి. సో హైదరాబాద్లో సాయంత్రం అయ్యేటప్పటికి రోజు కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొని ఉంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ప్రవీణ్. సో మీరు ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నారు? ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా వర్షం నమోదైంది. మనం చూస్తున్న స్క్రీన్లో అంటే మోకాళ్ల లోతు వరకు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సిచ్యువేషన్ రోజు ఇదే కనిపిస్తోంది హైదరాబాద్లో. ఈ టైంకి వాన పడుతోంది. సో ఐఎండీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? హిమబిందు, వెరీ గుడ్ మార్నింగ్. అయితే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం టోటల్గా భారీ వర్షం దంచి కొడుతుందనే చెప్పాలి. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఇటు అయితే లింగంపల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతంలో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లోతట్టు ప్రాంతాలు మొత్తం టోటల్గా కూడా అయితే జలమయం అయినా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు సాయంత్రం కూడా ఎప్పుడు కూడా ఆఫీసుల నుండి ఇంట్లోకి వెళ్లే సమయం కాబట్టి ఇప్పుడు వర్షం పడడం వలన మొత్తంలో కూడా రోడ్లన్నీ ఎక్కడికక్కడ అయితే వాటర్ లాగింగ్ కారణం చేత మొత్తం రోడ్లుగా మోకాల లోతు నీళ్లు చేరినాయని తెలుస్తుంది. అదేవిధంగా అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే రాబోయే 2 గంటల్లో జిహెచ్ఎంసీ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ దాన్ని చూసుకుంటే ఇప్పుడు అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ కానీ హైడ్రా సిబ్బంది కానీ మొత్తం రోజులుగా కూడా అలర్ట్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ అయితే వాటర్ లాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ గుర్తించేసి వాటర్ని మొత్తం కూడా క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోల్గా కూడా జంట జలాశయాలు ఏవైతే ఉంటాయో జంట జలాశయాలు అయినటువంటి ఇటు హిమాయత్ నగర్ కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ 2 కూడా అయితే నీటితో నిండిపోయాయి. నిండుకుండలో మారినటువంటి ఈ 2 జంటశాల నుంచి మొత్తం టోల్గా కూడా ఈ యొక్క వాటర్ ని దిగువన ఇడుస్తున్నారు. దిగువన ఇడుస్తున్న నేపథ్యంలో మూసీ నది మొత్తం టోల్గా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మూసీ పర్యాటక ప్రాంతాలు ఉంటాయో మూసీ పర్యాటక ప్రాంతాల ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు అధికారులు. ఇటు హైడ్రా సిబ్బంది కూడా మొత్తం టోల్గా ఎక్కడికక్కడ ఆ నీరు నిలవకుండా చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉప్పల్, రామంతపూర్లో భారీ వర్షం కురుస్తుందని తెలుస్తుంది. అటు సికింద్రాబాద్, చిల్కలగూడ ప్రాంతంలో కూడా ఎక్కడికక్కడ అయితే ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎల్బీ నగర్ లో చూసుకుంటే కనుక మొత్తం టోల్గా ఏదైతే ఆ యొక్క జాతీయ రహదారి ఉంటుందో జాతీయ రహదారికి మొత్తం టోల్గా కూడా అయితే వాటర్ నిలవడం వలన ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలే దసరా సెలవులతో హాలిడేస్ తో పబ్లిక్ మొత్తం టోల్గా కూడా ఊర్లలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కురిసినటువంటి భారీ వానకు మొత్తం టోల్గా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. అయితే ఇప్పటికే అధికారులు మొత్తం అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి రాకూడదు, అత్యవసరం ఉంటే తప్ప రోడ్లపైకి ఎవరు రాకూడదు అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏవైతే శిథిలావస్థలో ఉండేటటువంటి భవనాలు ఉంటాయో ఆ భవనాల లోపల ప్రజలు ఎవరు కూడా నివసించరాదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇటు కరెంటు పోల్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ పోల్స్
చెప్తున్నారు. మరో 2 గంటల లోపల ఖచ్చితంగా గత కొద్ది రోజులుగా అంటే ఈ వర్షాలు ఏవైతే కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో కూడా చాలా వరకు కొంతమంది చనిపోయిన పరిస్థితి. సో అలాంటి నుంచి మనం ఎటువంటి గుణపాఠం నేర్చుకున్నాం? ఇప్పటికే హైడ్రా దిగింది అని చెప్తున్నారు, అలాగే జిహెచ్ఎంసీ వీళ్ళందరూ అధికారులు కూడా దిగిన పరిస్థితి రంగంలోకి. సో ఎలాంటి అలర్ట్నెస్ ఇస్తున్నారు ప్రజలకి? ఎస్, జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా మొత్తం అధికారులు ఇటు హైడ్రా కానీ ఇటు అయితే మున్సిపల్ సిబ్బంది కానీ మొత్తం టోల్గా కూడా అందరూ మొత్తం టోల్గా ఈ యొక్క వాతావరణ పరిస్థితులను గమనిస్తున్నారు. ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇటు మూసీ నది పర్యాక ప్రాంతాల్లో నివసించే ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు మూసీ ఉధృతను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే బాగ్లింగంపల్లి కానీ ఇటు మొత్తం టోల్గా చూసుకుంటే ఎల్బీ నగర్ బంజారా కాలనీ మొత్తం నీట మునిగింది. ఆ యొక్క బంజారా కాలనీ మొత్తం టోల్గా కూడా హైడ్రా సిబ్బంది మొత్తం టోల్గా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ప్రజలు ఎవరు కూడా అయితే ఇక్కడ రోడ్లపైకి అనవసరంగా లాగింగ్ అయిన ప్రాంతంలో కూడా వాహనదారులు ఎవరు కూడా చూసుకొని వెళ్ళాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హైడ్రా సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఇక్కడ మాన్యువల్స్ ఓపెన్ అయి ఉంటే కూడా హైడ్రా సిబ్బంది హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు టోల్ ఫ్రీ నంబర్లు కూడా అయితే ప్రవేశపెట్టారు. ఆ టోల్ ఫ్రీ నంబర్లకు కూడా ఎక్కడైనా సమస్య ఏర్పడితే టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. అయితే మొత్తం కూడా అన్ని జిల్లాల వ్యాప్తంగా తెలంగాణలో ఉండేటటువంటి అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇటు కలెక్టర్లు మొత్తం కూడా అయితే ఈ యొక్క అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని దీనికి సంబంధించినటువంటి రెయిన్ అలర్ట్ను ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు. ఈ మధ్య ఎస్, అంటే ప్రవీణ్, మన అంటే ఎగువన కురుస్తున్న వర్షాలు ఒకవైపు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జంట జలాశయాలన్నీ కూడా నిండిపోయాయి. సో గతంలో కూడా చూసాం మనం, అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా వాటర్ ఎక్కువగా అవుతున్నప్పుడు ఆ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా మైక్స్లో అధికారులందరూ కూడా అలర్ట్ చేసి ఇక్కడ నుంచి ఖాళీ చేయండి అని చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా అలాంటి అలర్ట్నెస్ ఇస్తున్నారు. అంటే ఎంత చెప్పినా కూడా అంటే వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చూపించాలి. ఒక కమ్యూనిటీ హాల్స్ కానీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే జనరల్గా వెళ్ళమని చెప్తే వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఒక చోటు చూపించాలి. ఆ విధంగా అధికారులు ఎక్కడైనా చర్యలు తీసుకుంటున్నారా? ఎస్, హిమబిందు ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు హైడ్రా సిబ్బంది కానీ మొత్తం టోల్గా కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు జంట జలాశయాలు ఏవైతే హైదరాబాద్ ప్రాంతంగా జంట జలాశయాలు 2 అయితే హిమాయత్ సాగర్ కానీ ఇటు అయితే ఉస్మాన్ సాగర్ ఆ 2 కూడా నిండు కుండల మారిన నేపథ్యంలో ఇటు ఉస్మాన్ సాగర్ ని కూడా గేట్లు ఎత్తి దిగువన వదిలిపెడుతున్నారు. కాబట్టి ఇటు మూసీ పర్యాటక ప్రాంతాల మొత్తంలోగా అలర్ట్ గా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా హుస్సేన్ సాగర్ కూడా ఎఫ్టీఎల్ వాటర్ వచ్చేసాయి కాబట్టి హుస్సేన్ సాగర్ కింద ఉండేటటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు చాదర్ఘట్ కానీ ఇటు మలక్పేట్ కానీ ఇటు మొత్తం ముషరంబాగ్ కానీ ఆ ప్రాంతాలను మొత్తం అధికారులు ఇప్పటికే గుర్తించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే రాబోయే మరో 2 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం ఉన్న నేపథ్యంలో అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇటు మాన్సూన్ టీం కానీ అది హైడ్రా సిబ్బంది కానీ మొత్తం టోల్గా కూడా అందరు అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ ప్రజలకు ఎవరికి కూడా అయితే ఎలాంటి హాని కలగకుండా చూడాలంటూ కలెక్టర్ల నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలలో కూడా జిల్లాలో కూడా ఆ అధికారులు మొత్తం అప్రమత్తమయ్యారు. ప్రజలకు కూడా సూచనలు చేస్తున్నారు. రైతులకు కూడా ఎవరు కూడా అనవసరంగా అయితే పంట పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కరెంటు జాగ్రత్తలు చూసుకోవాలంటూ కూడా వాగులు వంకలు ఉండేటప్పుడు కూడా జాగ్రత్తలు చూసుకోవాలంటూ కూడా రైతులకు సూచనలు చేస్తున్నారు. ఈ మొబైల్ రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. ఉదయం మధ్యాహ్నం కాస్త గ్యాప్ ఇచ్చిన వరుడు మళ్లీ కుమ్మేస్తూ ఉన్నాడు. నగరంలోని పలు చోట్ల భీకర వాన పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ, బోరబండ, కుకట్పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి కంటిన్యూ అయ్యేట్టుగా కనిపిస్తోంది. నిమిషాల్లోనే రోడ్లన్నీ కూడా మునిగిపోయేంత వర్షం పడుతోంది. హైదరాబాద్ లో మరొక క్లౌడ్ బరస్ట్, ఒకప్పుడు హిమాలయ ప్రాంతాల్లో సంభవించే క్లౌడ్ బరస్ట్లు ఇప్పుడు భాగ్య నగరంలో కనిపిస్తూ ఉన్నాయి. వర్షం కురవడం మొదలు పెడితే ఆగకుండా కురుస్తోంది. 2-3 గంటలు నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. గట్టిగా 2-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే సిటీ రోడ్లపై నీరు నిలుస్తోంది. అలాంటిది డబుల్ ట్రిపుల్ వర్షపాతం కురిస్తే ఇంకా చెప్పేదేముంది. రోడ్లన్నీ పిల్ల కాలువల తలపిస్తూ ఉన్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతూ ఉన్నాయి. నగరం మొత్తం కూడా నరకం చూస్తోంది.
భాగ్యనగరంలో వర్షం అంతకంతకు పెరుగుతోంది. చిన్న చినుకులతో మొదలైన వాన చూస్తుండగానే భీకర వానగా మారింది. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన సిటిజన్లు రోడ్లపై నానుతూ ఉన్నారు. 2 వీలర్లు 4 వీలర్లు ముందుకు కదలడం లేదు. సిటీ బస్సులు నత్తలతో పోటీ పడుతూ ముందుకెళ్తూ ఉన్నాయి.